బ్రో, లోకేష్ గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారి మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉంది. అంటే పొలిటికల్ పరంగా కావచ్చు, పర్సనల్గా కావచ్చు. ఏ అవసరం వచ్చినా కూడా వెంటనే పవన్ కళ్యాణ్ గారు స్పందించడం కానీ, లేదంటే లోకేష్ గారు స్పందించడం కానీ జరుగుతుందన్నమాట. సో ఇప్పుడు సింగపూర్లో ఫైర్ యాక్సిడెంట్ అయింది కదా. సో అందులో పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి చిన్న బాలుడు ఉన్నారు. సో ఆయన గురించి కూడా లోకేష్ గారు వెంటనే స్పందించి సో మాట్లాడారని కూడా తెలుస్తుందన్నమాట. సో లోకేష్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడి ఉంటారని. సో ఖచ్చితంగా చంద్రబాబు గారు కానీ లోకేష్ గారు కానీ ఇమ్మీడియట్గా స్పందించారు. ఈ విషయం ఎప్పుడైతే మార్నింగ్ సర్క్యులేట్ అయిందో ఇమ్మీడియట్గా వాళ్ళు దిగి, ఎందుకంటే వాళ్ళ సన్నిహితులు కానీ రాజకీయ పరంగా ఎవరన్నా పార్టీలో వాళ్ళు కానీ ఇబ్బందులు పడితే, మరి ఈరోజు పవన్ కళ్యాణ్ గారితో కూటమిలో ఉన్నారు కాబట్టి అందులోనూ నారా లోకేష్ గారు అయితే అన్న పవన్ అన్న అంటూ ఎప్పుడు కుదిరినా కూడా ఆయన తన అభిమానాన్ని చాటుకుంటూ ఉంటారనమాట. సో మాట్లాడినప్పుడల్లా ఆప్యాయంగా మాట్లాడుతూ తనకు సొంత అన్నలా భావిస్తూ ఉంటారనమాట. సో మరి ఈరోజు వాళ్ళ అబ్బాయికి మార్క్ శంకర్ పవన్విచ్కి ఇట్లా గాయాలయ్యాయి, ఫైర్ యాక్సిడెంట్ అయిందని తెలిసి ఆయన చాలా కంగారు పడుతూ మార్నింగ్ అయితే ఒక ట్వీట్ చేయడం జరిగిందనమాట. సో పవన్ అన్న వాళ్ళ అబ్బాయికి ఇట్లా జరిగిందని తెలిసి చాలా బాధపడుతున్నానని చెప్పి, సో దాని గురించి చింతిస్తున్నానని చెప్పి ఆయన అట్లాగే చంద్రబాబు గారు కూడా ట్వీట్లు పెట్టడం జరిగింది. ఎందుకంటే ఈ రోజుల్లో ట్విట్టర్ అనేది చాలా ఫాస్టెస్ట్ కమ్యూనికేషన్ అయిపోయింది. ఒక సెలబ్రిటీకి ఏదైనా జరుగుతుంది అంటే ఖచ్చితంగా ట్విట్టర్ నుంచో ఇన్స్టాగ్రామ్ నుంచో ఫస్ట్ అప్డేట్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో మరి జనసేన పార్టీ వాళ్ళ పేజ్ నుంచి ఇట్లా జరిగిందని చెప్పి ఇన్సిడెంట్ చెప్పడంతో అందరూ కూడా షాక్లోకి వెళ్ళిపోయారు. ఫ్యాన్స్ అంతా కూడా ఏం జరిగిందని చెప్పి, అటు సింగపూర్లో ఎవరైనా ఫ్యాన్స్ ఉంటే వాళ్ళని వెళ్ళి చూడమని చెప్పి కూడా చాలామంది చాలా కోరుకుంటున్నారు అనమాట. అలాగే గెట్ వెల్ సూన్ అని చెప్పి పోస్టులు కానీ అంతా కూడా పెడుతున్నారు. సో మళ్ళీ చాలామంది ఎమోషనల్ వీడియోస్ కూడా ఎడిట్ చేసి పెడుతున్నారు అనమాట. సో మరి ఈరోజు అఖిరానందన్ గారి బర్త్డే కూడా ఉంది. సో పక్కన ఫ్యాన్స్ అది సెలబ్రేట్ చేసుకోవాలా, లేకపోతే చిన్నవాడికి ఇలా జరిగిందని చెప్పి దాని గురించి బాధపడాలి ఎవరికి అర్థం కావట్లేదు అనమాట. సో మరి పవన్ కళ్యాణ్ గారు కూడా ఈవినింగ్ సింగపూర్కి వెళ్ళబోతున్నారు. ఆయన ఆల్రెడీ గిరిజన ప్రాంత ప్రజల కోసం చేపట్టిన కార్యక్రమాలు 2 రోజులు షెడ్యూల్ ఉండటంతో ఆయన ఇవాళ అక్కడే ఉండాల్సి వస్తుంది. సో మరి అక్కడ నుంచి ఆయన సాయంత్రం నేరుగా ఫ్లైట్ తీసుకుని సింగపూర్ వెళ్తారని తెలుస్తుంది. సో మరి ఇట్లా పొలిటీషియన్లు కానీ పవన్ కళ్యాణ్ గారి సన్నిహితులు కానీ అందరూ కూడా ఈ విషయం తెలుసుకుని బాధపడుతూ చింతిస్తున్నామని చెప్పి పోస్టులు అయితే పెడుతున్నారనమాట. సో మరి ఇంతకంటే అంటే ఒక సపోర్ట్ అనేది ఉంది ఆ మనిషికి అనేది ఇక్కడే తెలుస్తుంది అనమాట. ఎందుకంటే మనం చేసే మంచి పనులే మనకు సపోర్ట్ అవుతాయి. సో ఈరోజు ఇంతమంది స్పందిస్తున్నారంటే అదే పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ఒక ప్లస్ బలం అని చెప్పుకోవచ్చు. సో మరి ఆయన స్వయంగా అప్డేట్ ఇస్తే తెలుసుకోవాలని ఫ్యాన్స్ అంతా వెయిట్ చేస్తున్నారు. మరి ఆయన వెళ్ళేదాకా కూడా ఫ్యాన్స్ వెయిట్ చేస్తూ ఉంటారనమాట.